హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే రాఖీ పండగ. రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు, అసలు రాఖీ అంటే ఏంటి, రాఖీ పండుగను జరుపుకోవడానికి గల కారణాలు ఏంటో మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసిన విషయం ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటారంట. ఇలాంటి రోజున అక్క చెల్లెళ్ళు అందరూ తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో మాత్రమే జరుపుకునేవారంట ఈ పండుగని. కానీ ఇప్పుడు అయితే దేశవ్యాప్తంగా ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకుంటున్నారు. రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు, అసలు అక్క చెల్లెలు అన్నదమ్ములకు ఎందుకు రాఖీ కడతారు, ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ అంటే ఎప్పుడు రక్షణగా ఉండి రక్షించడం అనే అర్థం. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. బంధం అనే సంబంధంతో ఎల్లప్పుడూ రక్షణగా ఉండాలని కోరుకుంటూ అక్క చెల్లెలు వాళ్ళ అన్నదమ్ములకు రాఖీని కడతారంట. ఇది ఒకటే కాదు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ అదే సమయంలో వాళ్ళకి రాఖీ కడుతూ నుదుటిన తిలకం పెట్టి హారతితో వారి క్షేమాన్ని కోరుకుంటారంట. అలాగే వాళ్ళ అన్నదమ్ముళ్ళు వారి అక్క చెల్లెలను ఎప్పుడు రక్షిస్తూ వారికి తోడు నీడగా ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాగే వారికి తోచిన గిఫ్ట్స్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇదే రాఖీ పండుగ గురించి పురాణాల ప్రకారంలో అయితే రాఖీ పండుగ అనేక కథలుగా ఉన్నాయి. రకరకాలుగా ఈ పండుగ గురించి చెప్తున్నారు. ఏది వాస్తవమో తెలీదు. వాటిలో భాగంగానే ఒక చిన్న సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక రోజు ఇంద్రుని ఇంటిపైన ఓ రాక్షసి దాడి చేసి ఆయన ఇంటిని ఆక్రమించుకుందంట. అప్పుడు ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి శ్రీ మహావిష్ణువుకు దగ్గరికి వెళ్ళి సహాయం చేయాలని వేడుకుందంట. సో ఆ సమయంలో ఇంద్రుని కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని శచీదేవిని ఆదేశించాడంట. ఆ తర్వాత శశిదేవి కోరిక ప్రకారం విష్ణుదేవుడు ఆ రాక్షసుని నాశనం చేశాడంట. ఆ రక్తపు మడుగులో దర్చిన ఎర్రటి దారాన్ని ఈరోజు రాఖీ దారంగా ఉనికిలోకి వచ్చిందని కొన్ని కథనాల ప్రకారం పేర్కొన్నది. ఇది ఒక ఊహాత్మక కథనం మాత్రమే, పూర్తి స్పష్టత లేదు. మీరు రాఖీ కట్టారా మరి? అలాగే మరోసారి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Please do like and share, subscribe to my channel.